యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకొని ఆరంభించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, గడిచిన దినములన్నీ ప్రభా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని సజీవులుగా చేసి ప్రభా పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై ప్రభా మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. మీ దివ్యమైన వాక్కుల చేత మమ్మల్ని హెచ్చరించి బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 9 వచనములు చదువుకుందాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుండి. ఇదిగో, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనుపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా నామమును నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించను గదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఇంతవరకు దేవుడి పరిశుద్ధ వాక్కు మనందరి వెనుకిడిలో దీవించునుగాక. మరి ఈ సమయమున మనము పాట పాడి దేవుణ్ణి స్తుతించుదాం. మనమందరం కలిసి పాట పాడి దేవుణ్ణి స్తుతించుకుందాం. యేసే నా పరిహారి అనే పాటను పాడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే
కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మణిమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన మనోమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవ నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు దేవ నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా
కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. నేటి దినము మనం ఆరాధించుకొనుటకు గాను మన అంశము కనికరము కలిగినటువంటి దేవుడు మనలను ప్రేమిస్తుంటున్నాడు. అంతేకాకుండా మన యొక్క శ్రమలలో ఆయన మనకు తోడుగానుంటున్నాడు. దేవుడు కృపా కనికరములు కలిగినటువంటి వ్యక్తి. ఆయన మన యొక్క శోధనల్లో ఏ రకంగా మనకు తోడుగానుంటున్నాడు అన్న విషయంలో మనం ఇంతవరకు చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 42వ అధ్యాయములో మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు గురించినటువంటి కొన్ని విషయములు ఇక్కడ తెలియపరచబడతా ఉంటున్నాయి. ఆయన మన పట్ల ఏం చేస్తున్నాడన్న విషయములను యేసు ప్రభు ప్రస్తావన గురించి, అంటే క్రీస్తు రాలేదు, అంతకుముందు క్రీస్తు పూర్వమే ఆయన గురించి ప్రకటింపబడినటువంటి విషయములు ఏంటంటే, ఆయన మన గురించి దేవుడి యొక్క ప్రేమను బట్టి మన పట్ల ఏం చేయబోతున్నాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు జనులకు న్యాయము కనపరచును. చూడండి, అన్యజనులకు న్యాయం చేకూర్చటం కొరకు. న్యాయం ఏంటండి అని అంటే, నేను కోల్పోయినటువంటి రక్షణను తిరిగి పొందుకోవటం. నాకు న్యాయం చేకూరుస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకేం చేస్తున్నాడు, నలిగిన రెల్లును అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. చూడండి అనంటే, ఇతను దీని ప్రస్తావన ఏంటిదంటే, వ్యర్థముగా అతనేమి మాట్లాడడు, మాట్లాడినటువంటిది చేస్తాడు. వీధులలో కంఠస్వరము వినపడదు అనంటే, అప్పుడప్పుడు మనకు అన్వాంటెడ్గా కొన్ని స్వరాలు వినపడతా ఉంటుండొచ్చు. కానీ నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు వ్యర్థముగా వీధులలో అరువడు. ఓకే, తర్వాత నలిగిన రెల్లును అతను విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. మనందరి పట్ల ఆయన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, కానీ పాపము ఈ లోకంలో సంక్రమించటం మూలంగా మనమందరము కూడా పాపము బారిన పడి ఉంటున్నాం. మనకు న్యాయం చేరుస్తాడు. అది మనం నమ్మతగినటువంటి విశ్వాసం, ఉంచవలసినటువంటి విశ్వాసము. దాని ద్వారా మనం ఏ రకంగా రక్షింపబడుతున్నామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒకటి, నా యొక్క పాపం నుండి నాకు విడుదల అనుగ్రహించడం కొరకు ఆయన సత్యమైన మార్గము, న్యాయమైన మార్గము, న్యాయాన్ని నిలపటం కొరకు నా పక్షంగా ఆయన న్యాయం చేకూర్చడానికి నాకు రక్షకుడు ఉన్నాడు. ఒకవేళ నేను ఆయనని కేవలము వస్తువులు ఇవ్వటం కొరకే కానీ, ఏమండి, టెంపరీ, ఒక కొంతకాలం వరకు ఉండేటటువంటి తృప్తి కొరకు ఆయనని నేను స్వీకరించటం లేదు. మేబీ యేసు ప్రభు ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను, అది మేబీ అశాశ్వతమే. తర్వాత నిత్య రాజ్యంలో నన్ను ఉంచటం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే, అది నాకు రక్షణ ఇవ్వటం కొరకును వస్తున్నాడు. అంతేకాదండి, నా 5వ వచనం చూస్తే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిలో అందున పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సృష్టికర్త, లోకరక్షకుడు, ఈ యొక్క సర్వని చేసినటువంటి ఆ యొక్క ఘనుడైనటువంటి దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరలను విడిపి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహమును వెలుపలికి తెచ్చుటకును, యెహోవా నగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఇదండి గ్రుడ్డి వారికి చూపివ్వటం కొరకు, చెరలో పట్టబడిన వాళ్ళు అని అంటే దీనికి
వేరు భావాలు కూడా మనం తీసుకోవచ్చు. ఒకటి, అన్యాయంగా నన్ను ఎవరైనా చెరలో పెట్టించడం. కొన్నిసార్లు మనం న్యూస్ వింటూ ఉంటుంటాము. అసలు అతడు ఎంత పొరపాటు చేయకున్నా కూడా కొన్ని సందర్భాలలో మరొకరి లాభం కొరకు, మరొకరు బయట ఉండటం కొరకు ఒకరిని చెరసాల పెడతా, అది అన్యాయం. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నిన్ను ప్రేమించేటటువంటి యేసు ప్రభు, సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు, తన యెహోవా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నిన్ను నేను విడిపిస్తానంటున్నాడు ఏదో ఒక రోజు అండి. కానీ నేను ఆయన యందు విశ్వసించినప్పుడు అంత మాత్రమే కాకుండా నాకు నేను కూడా బందీనయ్యే ఛాన్సెస్ ఉంటుండవచ్చు. నా వ్యసనాల మూలంగా నేను బందీనయ్యే అవకాశం ఉంటుంది. నా చెడు అలవాట్లకు నేను బానిసనైపోవచ్చు. కానీ నేను ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినప్పుడు నేను తప్పకుండా దీని నుంచి బయటికి రాగలనన్న నమ్మకాన్ని దేవుడు ఈరోజు మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క దయ నన్ను ఆయన నీతి న్యాయముల ద్వారా నాకు న్యాయం చేకూరుస్తూ ఉంటున్నాడన్న సత్యాన్ని నేను గ్రహించాలి. కావున నువ్వు ఎంతవరకు ఈ యొక్క వాక్యాన్ని నమ్ముతుంటున్నావు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా యాకోబు రాసినటువంటి పత్రికలో ఇంకా కొన్ని విషయాలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, 5వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చూసినట్లయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవల. ఏం చేస్తే ఏం పొందుకుంటావు, ఏం కలిగినప్పుడు నువ్వేం చేయాలి, నువ్వే స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలనే విషయాన్ని కొన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అంటే శ్రమలు అన్నవి మానవులకి ఉంటవండి. శ్రమలు లేకుండా ఎవరము లేము. శ్రమలు ఉండకూడదని మనం ఉంటుంటాం. కానీ కొన్ని మనకు తెలియకుండా కానీ శ్రమలు వస్తూ ఉంటుంటాయి కదా, తెలియకుండా వచ్చేటివే కదండి కష్టాలు, క్రైసిస్ అంటూ ఉంటుంటాం. శ్రమలు, శోధనలు వ్యక్తిగతంగా పుట్టవచ్చు. నా అంతరంగంలో ఉండే కోరిక నాకు శోధన కలిగించవచ్చు. కానీ శ్రమలు ఎవరి ద్వారానే రావచ్చు. ఒకవేళ నీకే శ్రమ కలిగినప్పుడు, ఇక్కడ యాకోబు గారు మనకు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, కొన్ని సందర్భాలలో శ్రమ కలిగినప్పుడు దేవుడికి దూరంగా వెళ్ళే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, దేవుడికి దగ్గర అయ్యే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కష్టాలలోనే దేవుడిని తలంచుకునే వాళ్ళు ఉంటారు, కష్టాలలో దేవుడికి దూరమైన వాళ్ళు కూడా. ఎందుకంటే నాకు దేవుడు ఏం చేశాడని తిరిగి. సరే, ఈ ఇద్దరికి యాకోబు గారు నేటి దినం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి, నీకే గనక ఒకవేళ శ్రమ కలిగినా నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే ఏంటి, దేవుడితో నేను మాట్లాడుకోవటం, దేవుడితో నేను ముచ్చటించటం. నాకు కలిగినటువంటి ఈ శ్రమను ఆయన ఎదుట పెట్టినప్పుడు ఆయన నీతిమంతుడు, న్యాయం తీరుస్తాడు. ఓకే, అప్పుడు నాకు శాంతి సమాధానం ఇస్తూ ఈ శ్రమలో నుండి తప్పించుకునే మార్గం నాకు బయలుపరుస్తాడు. నేను ప్రార్థన చేయకుండా దేవా నీకు తెలీదా కాదు. మరి ఇక్కడ మనకి మాట ఏం జ్ఞాపకం చేస్తుంది, నేను ప్రార్థన చేయటం అన్నది చెయ్యాలి. ఆ ప్రార్థన ద్వారా ఈ శ్రమలో నుండి నేను కొంత ఉపశమనం పొందుకుంటాను. ఓకే, వయసులను బట్టి, ఆరోగ్యములను అంటే ఆయా ఆరోగ్య రీతులను బట్టి, ఉండే పరిస్థితులను బట్టి ఎంత టైం అన్నది మనకు తెలియదండి. మేబీ చూడండి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఫరో యొక్క బానిసత్వం నుంచి ఎంతకాలం అయింది, తర్వాత లాజరును లేపడానికి ఎంతకాలం పట్టింది, ఈ రకంగా చూసుకుంటూ అంతేకాకుండా 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీకి విడుదలకు అనుగ్రహించినాడు. 38 సంవత్సరాల నుంచి బెతెస్తనబడిన కోనేరు దగ్గర ఉన్న ఆయనకు కూడా విడుదల అనుగ్రహించినాడు కదా. అది దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలియదండి. కానీ దేవుడి పైన నేను నమ్మకం కలిగి ఉంటున్నప్పుడు నేను తప్పకుండా ఏదో ఒక లబ్ధి నేను పొందుకుంటాను. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, తర్వాత అంతేకాదు, అతడు ప్రార్థన ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలని. 2 చేయాలి. అంటే కీర్తనలు అంటే కూడా కీర్తనల ద్వారా నేను ఆయనను స్తుతించటం. ఒకటి ప్రార్థన చేయాలంటే నాకున్న పరిస్థితిని దేవుడితో ముచ్చటించుకుంటూ ఆయన ఎదుట పెట్టడం ప్రార్థన. రెండవది ఏంటి, నాకు సంతోషం కలిగింది. సంతోషం ఎప్పుడు కలుగుతుంది, మేబీ డిఫరెంట్ రీజన్స్. వాటిని అన్నింటినీ కనుక చెప్పాలి అని అంటే, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఒకటి లేదు, నేను అనుకోలేదు కానీ నాకు మేలు జరిగింది, అది కూడా సంతోషమే. కాబట్టి ఈ 2 విషయాలలో నేనేం చేయాలి, దేవుడికి నేను కీర్తనలు పాడుతూ ఆయన స్తుతించాలి. కీర్తనలు అంటే సంతోష గానములతో ఆయనను నేను స్తుతించాలి అన్న విషయం. తర్వాత ఇంకేమంటున్నాడు, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను,
వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ, నీకు శ్రమ కలిగితే నువ్వు ప్రార్థన చేయి. రోగి అయి ఉన్నాడు అంటే సంఘపు పెద్దలను పిలిపించి ఇతని కొరకు వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎందుకని ఇక్కడ మేబీ అంటే వేరే భావం ఇచ్చేటటువంటి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, అతను ప్రార్థన చేసుకునే స్థితిలో లేడు కాబట్టి ఇతని పక్షంగా ఎవరు ప్రార్థన చేయాలి? వేరే వాళ్ళు ప్రార్థన చేయాలి. నూనె రాసి, చూడండి ఇవన్నీ కొన్ని ఉన్నప్పటికీ అవి ఎంతవరకు నేను పాటిస్తున్నాను, అవి ఖచ్చితంగా నూనె రాయాలి రాయకూడదు అన్నది కాసేపు పక్కకు పెట్టినా, ఇక్కడ ఏమంటున్నాడంటే వ్యాధి కలిగినటువంటి రోగి అయినటువంటి వ్యక్తి కొరకు ఇతరులు ప్రార్థన చేయాలి. అది సహవాసం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్వస్థతకు ఇక్కడ వాక్యంలో కనెక్షన్ చూడండి. ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమును అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఓకే, ప్రభువు అతడిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇదేంటండి, రోగి అంటున్నాడు, మళ్ళీ రోగము నుంచి బాగుపడతాడు అనకుండా పాప క్షమాపణ నుంచి విడుదల పొందుతాడని అంటే మనకు తెలియకుండా కూడా ఇక్కడ వ్రాయబడినటువంటి వివరముల యొక్క భావన ఈ యొక్క దైవ సేవకులు వాళ్ళు ఏమని మనకు వివరిస్తుంటున్నారంటే, కొన్ని సందర్భాలలో స్వస్థత ఎక్కడెక్కడి నుంచి కలుగుతుంది అని అంటే, స్వస్థత అనగానే చాలామంది మనం అనుకునేటటువంటి సింపుల్ మీనింగ్ ఏంటి, శారీరకమైనటువంటి అనారోగ్యం. ఎస్, రైట్. కానీ మానసిక అనారోగ్యం కూడా ఉంటుంది. మానసిక అనారోగ్యం ఏంటండి, నేను పాపిని, నేను తప్పు చేసినాను, నాకు ఇందులో నుంచి విడుదల లేదు, విమోచన లేదు, విముక్తి లేదు అని అనుకునే వాళ్లకు ఈ వాక్యం వర్తిస్తుంది. ఎలాగూ అనారోగ్యం శరీరానికి ఉంది, బాగుపడతాడు, దానికి వైద్యులు ఉన్నారు, గాయములను బట్టి ఆయా స్పెషలిస్టులు ఉన్నారు, మేబీ లంగ్స్ అనండి, కిడ్నీస్ అనండి, కార్డియాక్లు అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఏమంటున్నాడు, అతడు ఒకవేళ పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొంది ఉన్నాడంటే మరొకరి ప్రార్థన మూలంగా ఇతను ఏమన్నాడు, రోగి ఏంటి, రోగి చాలా కుమిలిపోతూ ఉంటున్నాడు, అపరాధ భావనలో నలిగిపోతూ ఉంటున్నాడు. ఎలా నలిగిపోతున్నాడు, నేను ఎంత తప్పు చేసినాను, అయ్యో నేను ఎలా ఉంటానో, వీరి ఎదుట పాపం చేసినాను, దేవుని ఎదుట పాపం చేసినానని అని అంటున్నాడు కదా. ఇతనికి పాప క్షమాపణ కలుగుతూ ఉంది, అది స్వస్థత. అప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఎదగటానికి దోహదపడుతుంది. అది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటండి, స్వస్థత పొందును. అయితే మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అసలు కనెక్షన్ చూడండి, మీరు పాపములు చేసిన వారైతే ఒకరితో ఒకరు. బట్ ఇక్కడ ఏంటండి కండిషన్ ఏంటంటే, నా పాపములను నేను మరొకరితో ఒప్పుకుంటున్నప్పుడు అతను నా పాపముల గురించి ప్రార్థన చేస్తాడు, కానీ తిరిగి నే చేసినటువంటి పాపములను అతను పబ్లిక్ ఎదుట చెప్పడు. అది ఒకరితో ఒకరు. ఇక్కడ ఏంటిది, కాన్ఫిడెన్షియాలిటీ నేను మెయింటైన్ చేయాలి, మరొకరి క్షేమం గురించి కూడా నేను ప్రాకులాడాలి. కాబట్టి మరొకరు సంఘంలో యాడ్ చేయబట్ట కొరకు, రక్షణ పొందుట కొరకు నేను నా యొక్క పాపను చెప్పుకుంటున్నప్పుడు ఆయన నా గురించి బహిరంగంగా చెప్పకూడదు. అది కాబట్టి ఫ్రెండ్స్, నేను ఎంతవరకు అపరాధ భావనలో కలిగి ఉంటున్నానో నేను స్వస్థత పొందుకుంటాను. అంతేకాకుండా ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, ప్రతి విధమైన అన్నాడు, అన్ని నానా రకాలుగా సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి. అంటే ఏంటంటే, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి నేను పాపము చేసి ఉన్నాను అని ఒకవేళ నేను అనుకున్నట్లయితే తప్పకుండా దేవుడి చెంతకు నేను రావాలి. అది అంతేకాకుండా
ఇక్కడ ఏమంటున్నాడు? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మరొక విషయం కూడా యేసుప్రభు ఏం చెప్తా ఉన్నాడు? అప్పటికి ఆయన ఒకటే చేస్తూ ఉంటున్నాడు కదా. ఈ భారము ప్రస్తుతము ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద పెట్టాడండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి గని కనుక నేను ఆలోచించుకున్నట్లయితే, ఇక్కడ 103వ కీర్తనలో ఏమంటున్నాడు? 103వ కీర్తనలో ఒక మాట కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఇది నేను చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, నాకు స్వస్థతనిస్తున్నాడు, నా పక్షంగా న్యాయ పోరాటం పోరాడుతున్నాడు. నేను ఎక్కడైతే బందీనయ్యున్నానో నాకు విమోచన, విడుదల, విముక్తి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నేను అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. నేను అస్వస్థత ఎదిథింగ్ శారీరకమై ఉండొచ్చు, మానసికమై ఉండొచ్చు, వాటి రెండింటి నుంచి నాకు ఆయన విడుదలని ఇస్తున్నాడు. తర్వాత నేను బంధకాలలో ఉన్నాను, నాకు విమోచన విడుదలని ఇస్తున్నాడు. కావున విరిగి నలిగినటువంటి హృదయముతో సంతోషంగా ఉంటే కీర్తనలు పాడుదాం, ప్రాబ్లంలో ఉంటే ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి సమయమును బట్టి తప్పకుండా ఆయన నాకు తోడుగానే ఉన్నాడు, ధైర్యంతో ఉందాం. నాకు తప్పకుండా విమోచన, విడుదల ఉంది. కాబట్టి నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడనే ధైర్యంతో ఉన్నటువంటి సమస్యలను మరీ పెద్దగా చూసుకుంటూ భూతద్దాలు పెట్టి చూసుకోకుండా ఉన్నటువంటి దానిలో దేవుడు నాకున్నాడన్న ధైర్యంతో, కాబట్టి నిన్ను ప్రేమించే దేవుడు తప్పకుండా నీకు న్యాయం ఏ రకంగానైనా నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు అని అనుకున్నప్పటికీ కొంత ఓపిక పట్టినట్లయితే తప్పకుండా నువ్వు ఏదైతే నష్టపోయినని అనుకున్నావో అది పొందుకోలేకపోయినా, నష్టపోయినా పర్వాలేదనే తృప్తి దేవుడు నీకు మిగులుస్తాడు. నన్ను మోసం చేశారు అని నేను అనుకున్నట్లయితే, నేను మోసపోయానని నేను అనుకున్నట్లయితే కూడా ఏమవుతుందండి? తప్పకుండా నువ్వు పోయినా పర్వాలేదు, నేనున్నాననే ధైర్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, వాక్యం విన్న ప్రతి ఒక్కరం కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీరు మాకు ఇచ్చిన ధైర్యమును బట్టి వందనములు. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా కనికరం కలిగిన యేసు ప్రభు నాతో ఉన్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్ళే కృప చూపమని, పోగొట్టుకున్న దానికంటే మరింత ఎక్కువ ఆనందం, సమాధానం మీలో పొందుకునే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకుని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.